జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంది మీ ఇద్దరు కలిసి గీడ మీటింగ్ పెట్టిండ్రు? అంత సీక్రెట్ ఏమున్నది మీ మధ్య? ఏం మాట్లాడతలేరేంది? ఒరే అయ్యా, ఎందుకు ఇలాగ పక్కొచ్చి మాట్లాడుకుంటున్నారు? అమ్మాయి గారి నగలు రేణుక వాళ్ళ అమ్మకి ఇవ్వాలనుకోవడం నాకు నచ్చలేదు నాన్న. దాని గురించే మాట్లాడుతున్నాం. అదేంట్రయ్యా, అమ్మాయి గారు మన ఇంటి కోడలో ఆడపడుచు మనసు బాధపడతా ఉంటే చూడలేక బాధ్యత తీసుకుని అట్ట మాట్లాడాల్సి వచ్చింది. అంత ఖరీదైన నగలు కూడా వరాలు పెళ్లి కోసం ఇవ్వాలనుకున్న అమ్మాయి గోరి పెద్ద మనసు చూసి మెచ్చుకోవాలి గాని మందలిస్తావేటి? ఆవిడ గారి మూలంగా ఆగిపోయిన పెళ్లి ఆవిడ వల్లే జరగాలి కదా. ఇస్తే పోయేదేముంది? చూసిండ్రా, అమ్మాయి గారు నగలిస్తే మా అమ్మ మనసు కరిగిపోయి వరాల్ని కోడల్ని చేసుకుంటదని ఆశపడ్డా. నా బతుకెలాగో బూడిద పాలు చేసిండ్రు. ఇప్పుడు మీ చెల్లి కూడా నా లెక్కనే పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే పడుండాలి. నీ పెళ్ళం మాత్రం నగలన్నీ వేసుకొని నట్టింట్లో మహాలక్ష్మి లెక్క తిరుగుతుండాలి. రేణుక, తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఎప్పటికీ అమ్మాయి గారులానే ఉండాలి. ఆ నగల్లో నుంచి ఒక్క ముక్కు పొడుక కూడా మాకొద్దు. రండి అమ్మాయి గారు. పాపం పింకీకి ఏ ముచ్చట సరిగ్గా తీరలేదు. ఈ ఫంక్షన్ అయినా గ్రాండ్గా చెయ్యకపోతే నీ చెల్లెలు బాధపడుతుంది కదా. అవునత్తయ్య, ఇప్పటికైనా తనకి న్యాయం జరుగుతుంది. రూపా, ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి. రూపా, 2 రోజుల ముందరా. అదేంటి పిన్ని, నా పేరెత్తితేనే నాన్న మండిపడతారు. నేను ఫంక్షన్కి వస్తే ఇంకేమైనా ఉందా? భయపడకు రూపా, ఫంక్షన్కి నువ్వు రాకపోతే బావుండదని వదినే మీ నాన్నని కన్విన్స్ చేసింది. ఆయన నువ్వు రావడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక కండిషన్ పెట్టారు. కండిషనా? అదేంటి పిన్ని? అదే రాజుని రాజుని రావద్దని చెప్పారా? అయ్యో, రాజుని రావద్దని నా తమ్ముడెందుకు చెప్తాడమ్మా? ఫంక్షన్కి మీ ఇద్దరిని ఇన్వైట్ చేయమన్నాడు. అంటే కొంపదీసి అల్లుడుగా ఒప్పుకుంటాడా ఏంది? వదినేంటి అబద్ధం చెప్తోంది? రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టొద్దని కదా బావగారు చెప్పింది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసొస్తే ఇంకా బావుంటుంది. మీరు అభిమానంతో పిలిచినందుకు చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తాం. వస్తాను రాజు. మంచిదమ్మా. వస్తామమ్మా. అలాగే పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.